బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ధరణి పేరుతో భూములను కబ్జా చేశారని ఆరోపించారు. పేద రైతులను బెదిరించి బలవంతంగా తమ పేరు మీదకి భూములు బదలాయించుకున్నారని మండిపడ్డారు. కంపెనీల ఏర్పాటు కోసం భూసేకరణ చేస్తే అడ్డుకుంటున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో ఇందిరమ్మ ఇచ్చిన 20,000 ఎకరాలను బలవంతంగా బీఆర్ఎస్ లాక్కుందని ఫైర్ అయ్యారు. ఇక యాదగిరిగుట్టలో పర్యటించిన మంత్రి సీతక్క మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉన్నప్పుడు ఆ సెక్రటేరియట్ లో ఎవరు కనపడలే, మాలాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను కూడా పోనీయలే. అంతేందుకు సీఎం గారిని కూడా ఎంపీగా ఉన్న ఆయనను పోనీయలే, ఎమ్మెల్యే ఉన్న నన్ను కూడా పోనీయలే, అన్నలాంటి వాళ్ళని కూడా ఎవరిని పోనీయలే. వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు కాదు. కానీ ఈ రోజు మరి సెక్రటేరియట్ లో ప్రతి ఒక్కరు వచ్చి ఎమ్మెల్యేలను, మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, అధికారులను కలుసుకునేటువంటి గొప్ప అవకాశం ఈ ప్రజాప్రభుత్వంలో ఉంది. కాబట్టి అబద్ధాల మీద వాళ్ళ అధికారానికి రావాలనుకుంటున్నారు. అవాస్తవాల మీద మనల్ని, మన యొక్క గొప్పతనాన్ని మరి చెడగొట్టి వాళ్ళు ఏదో గొప్పలు అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలలో ఇంత మంచి కార్యక్రమాలు వాళ్ళ 10 ఏళ్లలో ఒక్కటి కూడా చేయలేదు. పేదలకు ఉపయోగపడే పని అసలే చేయలేదు. పేదలకు ఉపయోగపడేది ఏమనంటే, అరే మేము ఇది ఉన్నప్పుడు ఇట్లుండే అట్లుండే ఎట్లుండే, ఇక్కడ ఎవరైనా ప్రభుత్వ భూమి ఉంటే కబ్జా చేసారు, ధరణిలలో మీ పేర్లు ఎక్కించుకున్నారు. ఇక్కడ ఎవరైనా వేరే రైతు మోక మీద ఉంటే వాళ్ళని బెదిరించి మీకు నచ్చిన వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు. మీ ధరణి తెచ్చింది కాదు. అదేవిధంగా ఎక్కడైనా ప్రజలు నిలదీస్తే మరి కొట్టిన వాళ్ళు మీరు, ఇవాళ ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీరు. మమ్మల్ని అంటారు. ఇవాళ ఫ్యాక్టరీలు వస్తేనేమో ఈ ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వద్దంటారు. వాళ్ళైతే డైరెక్ట్ గా ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు, ఇబ్రహీంపట్నంలో ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములు 20,000 ఎకరాల భూములను 5 లక్షలకు 6 లక్షలకు ఇచ్చి బెదిరించి భయపెట్టించి డైరెక్ట్ గా ₹1,00,00,000 అమ్ముకున్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ లెక్క చేసి ఇక్కడనే ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఇవన్నీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పంచిన భూములు లేదా ప్రభుత్వ రక్షణలో ఉన్నటువంటి భూములను వాళ్ళ ఇష్టానుసారంగా మరి ధరణి తెచ్చి అన్న నింపుకొని